హలో నమస్తే ఆదాబ్. మనం హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ డిలీషియస్ ఎలా కుక్ చేస్తారో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ డిలీషియస్ ఫుడ్ అంటే బిర్యానీ అని అనుకుంటున్నారు కదా? నో, రంజాన్ సీజన్ లో హైదరాబాద్ లో ఫేమస్ డెలిషియస్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది 100% హలీం. బిఫోర్ దట్ టీవీఎస్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ సీజన్ లో ఎస్పెషల్లీగా టేస్ట్ గా ఉండే ఐటమ్ ఏదైనా ఉందంటే అది 100% హలీం. హలీం తయారు చేసే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ రోజు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం పిస్తా హౌస్ అత్తాపూర్ హలీం మేకింగ్ బ్రాంచ్ లో ఉన్నాము. ఎస్, ఇప్పుడు ఇవాళ హలీం ఎలా ఇక్కడ తయారు చేస్తారనేది మనం చూద్దాం. అండ్ బిఫోర్ ఎంటరింగ్ టు దిస్, మనకి ఇక్కడ క్యాప్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం హలీం కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాము. లెట్స్ వాక్ విత్ మీ. అస్సలాముఅలైకుం సార్. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు? ఉపవాసాలన్నీ ఎలా సాగుతున్నాయి? అన్నీ ఓకే. టెంపరేచర్ హై ఉంది. ముందుగా మీకు రంజాన్ మాస శుభాకాంక్షలు టీవీఎస్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. పిస్తా హౌస్ తరఫుకి వెళ్ళి అందరు మీ టీవీఎస్ వ్యూవర్స్ కి అందరికి రంజాన్ నెల శుభాకాంక్షలు. ఇప్పుడు మన హలీం ప్రాసెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చూసేది గరం మసాలాలు, షాజీరా, లవంగ్, ఇలైచి, మిరియాలు, జీలకర్ర, తోక మిరియాలు. అది కాక మన వెజిటేబుల్స్ లో మనకు లింబకాయ, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, బిరిస్తా, ఫ్రైడ్ ఆనియన్, ఇది గులాబ్ రోడ్స్ పెటల్స్ అన్నమాట, గులాబ్ కలి, జాఫ్రాన్. ఫ్లేవర్ వస్తుందండి, ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు, పప్పులో కూడా 3 రకాల పప్పులు ఉన్నాయి. ఇది కందిపప్పు, శనగపప్పు, ఇంకా గుండు పప్పు. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో కూడా మీకు కాజు, బాదాం, పిస్తా. డెఫినెట్లీ. ఎందుకంటే పిస్తా అంటే అన్నిటికింత డ్రై ఫ్రూట్స్ లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా, క్వాలిటీ. అయితే నేను విన్నాను మా బాస్ తో, అంటే పిస్తా అంటే డ్రై ఫ్రూట్స్ లో అన్నిటికింత ఎక్కువ మంచి, అది టాప్ అన్నట్టు. అది టాప్ క్వాలిటీ. పిస్తా కూడా టాప్ అన్నట్టు. క్వాలిటీలో కానీ ప్రైస్ లో కానీ పిస్తా అంటే టాప్ డ్రై ఫ్రూట్స్. అదే దాన్ని బట్టి మైండ్ లో పెట్టి ఇది పెట్టారు అన్నమాట. మా చైర్మన్ గారు అబ్దుల్ మజీద్ గారు పెట్టారు. జాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు. 25+ ఉంటాయి. ఇది కాక మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి. పిస్తా హౌస్ లో కొనుక్కుంటేనే దాని ఫ్లేవర్ టేస్ట్ జరుగుతుంది. డెఫినెట్లీ మీరు పిస్తా హౌస్ హలీం తిన్నాగా బయట హలీం తింటే మీకు వేరియేషన్ తెలిసిపోతుంది అన్నమాట. అండ్ జనరల్ గా మనం ఏ ఫుడ్ అయినా తినొచ్చు. ఇప్పుడు బిర్యానీ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫుడ్ తిన్నా కూడా దాంట్లో అంత ఎక్కువ హై న్యూట్రిషన్స్ ఉండవు. ఇందులో ఏంటంటే ఒక 25 వెరైటీస్ ఉన్నాయి. అందులో పప్పులు, ఆల్ డిఫరెంట్ మసాలాలు, టేస్ట్, అంటే ఇది హైలీ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. డెఫినెట్లీ పిస్తా చూడండి. ఇప్పుడు ఉపవాసం అంటే అందరు ఉంటారు. ఉపవాసం అందరూ అంటే ప్రతి రిలీజన్ లో ఉపవాసం ఉంది. అంటే ప్రతి రిలీజన్ లో డిఫరెంట్ గా డిఫరెంట్ టైమింగ్, అంటే డిఫరెంట్ ఐటమ్ గా ఉపవాసం ఉంటది. ఉపవాసం ఉంటే మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేది ఖజూర్తో. మీరు కూడా శివరాత్రిలో తినేది ఖజూరా. మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేది ఖజూర్తో. ఖజూర్ అప్పుడు డేట్స్ వచ్చేసి చాలా మల్టీ విటమిన్ అన్నమాట. హలీం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట, కంప్లీట్లీ లోడెడ్ విత్ ప్రోటీన్స్. ఎందుకంటే ఇప్పుడు మేము అప్పుడు కరోనా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఏందో అని తెలిసింది. ఇమ్యూనిటీ ఎట్లా పడిపోతుందో, ఎట్లా గెయిన్ చేయాలని తెలిసింది. అందరు సూప్లు, కాడాలు తాగేది, అన్ని మిరియాలు వేసి అన్ని వేసి తాగేది. అంటే అప్పుడు తెలిసింది. అయితే మా కల్చర్లో అయితే ఫస్ట్కి వెళ్ళి ఉంది అవి అన్నీ. అయితే హలీంలో మీకు ఇవి అన్నీ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఉంది, పప్పులు ఉన్నాయి, మన మీట్ ఉంది, ఘీ ఉంది. ఫుల్ ఆఫ్ ప్రోటీన్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ప్యాక్డ్ విత్ ఎనర్జీ. ఇది ఏంటంటే జనరల్ గా ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే దారం లాగే ఉంటుంది కదా హలీం. చిన్న పిల్లల నుంచి ఇప్పుడు కొంతమంది మటన్, చికెన్ తినాలంటే పని లేని వాళ్ళు అది తినలేమని అనుకుంటారు. కానీ హలీంది న్యూట్రిషన్స్ కి న్యూట్రిషన్స్, టేస్ట్ కి టేస్ట్, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది.
ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దాము, హలీం ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. అయితే ఇవాళ హలీం ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు హలీం ని ఎలా తయారు చేస్తారు, డీటెయిల్డ్ గా మా ప్రేక్షకులకు చూపించడానికి ఇక్కడికి వచ్చాం. మీరు చూపిస్తారు కదా? డెఫినెట్లీ అండి, మొత్తం స్టార్టింగ్ వెళ్ళి లాస్ట్ వరకు కంపల్సరీ చూపిస్తాం. ఒకసారి లుక్ వేసుకొని వద్దామా? నిండుగా నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీట్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దాదాపుగా 5 గంటల పాటు ఆ మీట్ ని ఉడకబెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసాం కదా ఎలా జరుగుతుందో ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఒక 5 అవర్స్ తర్వాత వద్దాము. 5 అవర్స్ తర్వాత ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం హలీం ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూస్తున్నాను. సో 5 అవర్స్ తర్వాత వచ్చేద్దాం. ఎస్, ఇప్పుడు 5 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 అవర్స్ అయితే పేషెన్స్ అయితే ఆల్మోస్ట్ లూజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ చేసే వాళ్ళు అసలు ఎట్లా కూడా పేషెన్స్ లూజ్ అవ్వకుండా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరపకాయలు, అలాగే బాస్మతి రైస్ వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇది సెకండ్ ప్రాసెస్. దీనికి కూడా కాస్త టైం పడుతుందంట. ఈ ప్రాసెస్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. నెక్స్ట్ ఇంకొంచెం టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి తీసుకెళ్తుందో చూసేద్దాం పదండి. 1 అవర్ వెయిట్ చేసి, అంటే వీళ్ళ పేషెన్స్ కి ఫస్ట్ మెచ్చుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ఖచ్చితంగా అది వేసి దమ్ కి 1 అవర్ ఉంచిన తర్వాత ఓపెన్ చేసినాక ఏమేమి పేస్ట్లు వేస్తారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏం పేస్ట్లు వేస్తారండి? గోటా చేస్తారండి. గోటా చేసి మళ్ళీ మధ్యలో పప్పుల పేస్ట్, ఇంకా నెయ్యి వేస్తాం. నెయ్యి వేసి మళ్ళీ గోటా చేస్తాం. అంటే పెద్ద ఈ కట్టెని మనం గోటా అంటాం మా భాషలో. గోటతో దంచుతారండి. దంచి అది అన్ని కలిసిపోయే వరకు దంచుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు. మటన్ కూడా విడివిడి అయ్యే వరకు దానంగా విడిపోయి మసాలా మంచి కలిసే వరకు. దాదాపుగా ఎంతసేపు గోటా చేయడం జరుగుతుంది? ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పప్పుల పేస్ట్ అంత వేసి గోటా చేయడం జరుగుతుందంట. అంటే మటన్ మొత్తం సన్నని దారాల్లాగా డివైడ్ అయిపోయేంత వరకు చేస్తూనే ఉంటారు. పప్పుల పేస్ట్లలో శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, అలాగే నెయ్యి, ఇవన్నీ పేస్ట్లు వేసి మంచిగా అంతా ఆల్ మిక్స్ అయ్యేలాగా, అంటే మనకి తినడానికి ఈజీగా దారాల్లాగా వచ్చేలాగా మంచిగా పేస్ట్ చేసేంత వరకు ఒక 1 అవర్ పాటు దాన్ని గోటా చేయడం జరుగుతుందంట. అంటే కంటిన్యూస్ గా గోటా కొడుతూనే ఉండాలి. అంటే ఇది నిజంగా చాలా శ్రమతో కూడుకున్న పని. ఇక్కడ మేము విజువల్స్ తీసుకోవడానికి 1 అవర్ వెయిట్ చేస్తుంటే పేషెంట్స్ లాస్ అవుతుంది, కానీ వాళ్ళు దానికోసమే ప్రాసెసింగ్ ఆన్ లో ఉండి ఖచ్చితంగా 100% వర్క్ దాని మీద శ్రమిస్తున్నారు. కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఎంత అద్భుతమైన టేస్టీ ఫుడ్ హలీం బయటకు వస్తుంది. మనం చూడడానికి ఈజీగా తినేస్తూ ఉంటాం, కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. అండ్ చూడండి, మన విజువల్స్ లో చూస్తున్నాం కదా, గోటా అనేది చాలా దాదాపుగా 1 అవర్ పాటు చేస్తూనే ఉన్నారు. నిజంగా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఈ స్టేజ్ లో మసాలాలన్నీ వేసుకుంటాం అనమాట. మసాలాలో ఏమేమి ఉన్నాయండి? మసాలాలో మీకు షాజీరాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలకాయ, గులాబ్ కలి, చాలా రకరకాల డ్రై మసాలాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇక్కడ దొరికేటివే తీసుకున్నారా, లేదంటే వేరే ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చి కలిపేటి ఉన్నాయా? మేము డైరెక్ట్ రైతులకు వెళ్ళి, అంటే పెద్ద హోల్సేలర్స్ కి తెస్తామండి డైరెక్ట్. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ వాడతాం. ప్రాసెస్ అంతా చక్కగా జరుగుతుంది. వేడి మాత్రం బీభత్సంగా ఉంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా జరగబోతుంది. నెక్స్ట్ ఇందులో రవ్వ కూడా వేయబోతున్నారు. సో అది ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఎస్, మనం ఇందాకే చూసాం కదా, అన్ని మసాలాలు, స్పైసెస్, దాంతో పాటుగా ఆయిల్ వేసి హలీంలో
ఉడకబెడుతున్నారు, అంటే దమ్ చేస్తున్నారు, అండ్ దాన్ని కంప్లీట్ గా కూడా సీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ దమ్ ఎంతసేపు పెడతారండి? ఇప్పుడు 1 అవర్ దమ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? దమ్ అయినాక నెక్స్ట్ ఇప్పుడు పప్పుల పేస్ట్ నెయ్యి వేసి దంచుతారండి. ఓకే, మంచి కలుసుకోవాలని మంచి మసాలాలు మంచి పప్పు పేస్ట్ అన్ని కలుసుకోవాలని దంచుతారు. మటన్ కూడా అది విడివిడిగా దారంగా విడిపోవాలి. ఓకే, ఇప్పుడు ఉడకబెడతాం. ఇప్పుడు దమ్ముకు దాదాపుగా 1 అవర్ టైం పడుతుంది కదా? 1 అవర్ గోట అవుతుంది. ఎస్, ఇప్పుడు ఒక 1 అవర్ మనం వెయిట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసుకుందాం. ఓకేనా? కిచెన్ లోకి వస్తుంటే కూడా స్మెల్, అరోమా, అంటే ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత కసిగా మంచిగా వస్తుంది స్మెల్. అంటే ఈ అరోమా అంతా కూడా చాలా చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే చూస్తున్నా కదా, భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అందరు వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎస్, హలీం అవ్వగానే వెంటనే తినేయాలన్నంత పిచ్చిగా ఎదురు చూస్తున్నాను. రైట్, హలీం కాగానే నేను తింటాను, టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి తినండి. ఇప్పుడు దమ్ ప్రాసెస్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ గోటా చేస్తారండి. గోటా చేసి మళ్ళీ మధ్యలో పప్పుల పేస్ట్ ఇంకా మనం నెయ్యి వేస్తామండి. నెయ్యి వేసి మళ్ళీ గోటా చేస్తాం. అంటే ఈ పెద్ద ఈ కట్టెని మనం గోటా అంటాం మా భాషలో. ఆ గోటాతో దంచుతారండి. అన్ని కలిసిపోయే వరకు దంచుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు. అది మటన్ కూడా విడివిడి అయ్యే వరకు, దానంగా విడిపోయే వరకు, మసాలా మంచి కలిసే వరకు అది కొడుతూనే ఉంటారు. 1 అవర్ పడుతుంది. 45 మినిట్స్ 1 అవర్ గోటా చేస్తారండి. దాదాపుగా ఇప్పుడు ఆ పప్పులు అవన్నీ వేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు మేము వెయిట్ చేసినామండి. ఇంకా హలీం ప్రొసీజర్ ఇంకా ఎండుకు వచ్చేసింది. లాస్ట్ కు కొత్తిమీరలు చల్లినట్టుగా లాస్ట్ ఇక్కడ గీ పోయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంత హండీలలో గీస్ పోయడం లాస్ట్ ప్రొసీజర్ అన్నమాట. అది పోసి ఒక్కసారి గోటా చేస్తే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. అది అయిపోయిన తర్వాత టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఒకసారి ఇక్కడ లైవ్ లో చూసినటువంటి ఫుడ్ ఐటమ్ హలీం టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా. హలీం ప్రాసెస్ అంతా రెడీ అయిపోయినాక దాన్ని ఒక కంటైనర్ లో తీసుకొని బయటికి వెళ్ళి అమ్మడం చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ కంటైనర్స్ అన్ని ఇవే. ఇందులోనే మొత్తం హలీం రెడీ అయిన తర్వాత ఇందులో ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్లి మనకి సేల్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్లీ మనం అవుట్లెట్ కి అయితే వచ్చేసినాము. సో అక్కడ నుంచి ఇక్కడికి హలీం ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందో కూడా మీరు చూసారు కదా. ఇప్పుడు మనం బాకీ ఉంది ఏంటంటే హలీం టేస్ట్ చేసి చెప్పడం మాత్రమే. కోర్స్ బాగానే ఉంటుంది, బట్ మనం ఖచ్చితంగా లైవ్ లో చూసి ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా చూసాం కాబట్టి దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఎస్ అఖిల్ గారు, టేస్ట్ చేద్దామా? మనకి హలీం అయితే వచ్చేసింది.
నెక్స్ట్ మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఫస్ట్ హలీంకి మనందరికి తెలుసు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్ షుడ్ బి. స్మెల్ కూడా ఇట్లా టీ స్మెల్ ఇట్లా భలే వచ్చేస్తుంది. అరోమాకి మనకు ఇట్లా తినేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా చూడండి. అవునవును, తీస్తే అది మటన్ దారంగా మొత్తం అవును కోటా చేశారు కదా. అవును, మనం అక్కడ కోటా ప్రాసెస్ కూడా చూసాం కదా. ఒక 1 hour పాటు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇక చూడండి ఇట్లా తీస్తుంటే ఇట్లా దారం కనిపిస్తుంది. అండ్ మసాలాలు స్మెల్ అయితే అద్దరిపోతుంది. బేసిక్గా టేస్ట్ చేసేద్దాం. వావ్, స్మెల్ అసలు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అద్దరిపోయిందండి, స్పీచ్లెస్. నిజంగా గీ ఫ్లేవర్ అయినా మటన్ అయినా కూడా 12 hours కష్టం పడి, అవును నిజంగా 12 గంటల కష్టానికి ఖచ్చితంగా నిజంగా ఈ రోజు మేము కూడా లైవ్ గా ఉండి చూసాం కదా. అసలు నిజంగా చాలా కష్టం. అంటే తెలుస్తున్న ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత బెస్ట్ హలీం మీరు మేకింగ్ ప్రాసెస్ కూడా చూపించి అండ్ టేస్ట్ కూడా చేయించారు. నిజంగా చాలా అంటే చాలా అల్టిమేట్ గా ఉంది. ఈ న్యూస్ తరఫు నుంచి మీకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. అండ్ ఇంత డీటెయిల్ గా దగ్గరుండి మాకు మంచిగా సహకరించినందుకు, ఆ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నిజంగా ఓపిక అని చెప్పుకోవాలి మీకు. సో మీరు కూడా దగ్గర ఉన్న పిస్తా హౌస్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఖచ్చితంగా అయితే ఒక్కసారి రంజాన్ సీజన్ లో 100% ఒక్కసారి బెస్ట్ గా టేస్ట్ చేయండి. బెస్ట్ కావాలంటే క్వాలిటీ, క్వాంటిటీ ఎవ్రీథింగ్ కూడా మంచిగుంది. అండ్ వీళ్ళు మెయింటైన్ హైజీన్, ఎక్స్ట్రీమ్ హైజీన్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే లైవ్ లో మేము చూసాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ, బై బాయ్.